శ్రీమన్నారాయణ ఆండాళ్ దివ్య తిరువడిగలియే శరణం. ఈరోజు ధనుర్మాసంలో 13వ పాసురానికి వచ్చాము. ఈరోజు పక్షి శరీరంను ఆవేశించిన బకాసురుని నోరు చీల్చివేసినవాడా అని కన్నయ్య గురించి చెప్తున్నారు. అంటే ఆ నది ఒడ్డున చేప కోసం అన్నట్టుగా కళ్ళు మూసుకొని కొంగ ధ్యానం చేస్తుందన్నమాట. దాని మీదకి బకాసురుడు ఆవేశించాడు. నీరు తాగటానికి నది ఒడ్డుకి వెళ్తాడు కదా కన్నయ్య, అప్పుడు మింగేద్దామని. అప్పుడు కన్నయ్య ఏం చేశాడు, కొంగ యొక్క నోటిని పట్టుకొని చీల్చివేశాడట. అలాంటి కన్నయ్య యొక్క బకాసుర వృత్తాంతాన్ని కీర్తిస్తున్నారు. అలాగే రామచంద్రుడి గురించి కూడా చెప్తున్నారు. రామచంద్రుడు రావణాసుని 10 తలను హేళగా చిగుళ్ళు తుంచివేసినట్టుగా తుంచి పారవేశాడట. అలాంటి రాముని కీర్తిస్తున్నారు. అదేమిటండి, రామాయణంలో రాముడు రావణాసుడిని ఎంతో కష్టపడి సుగ్రీవుడితో స్నేహం చేసుకొని సముద్ర లంఘనం చేసి వానర సైన్యంతో కూడి రావణాసుడిని సంహారం చేసినట్లు ఉంటుంది కదా. మరి చిగురు తుంచివేసినట్లు తుంచివేశాడేం అంటున్నారేమి అని అంటే, చిగురు అంటే వనంలో నడుస్తుంటే ఒక చెట్టుకి చీడ పట్టింది. అందులో ఒక ఆకు పురుగు పట్టిన ఆకుంటే దాన్ని ఇలా గిల్లి పారవేశాడంట. అలాగా రావణుని 10 తలను గిల్లి పారవేసినవాడా అని కీర్తిస్తున్నారు. మరి అంత కష్టపడ్డాడు కదా రామాయణంలో రావణాసుని సంహరించడానికి, వీళ్ళేమిటి ఇలా గిల్లి పారవేశాడు అని చెప్తున్నారు అంటే, రాముడు సంకల్పం చేసుకోలేదు. అతని కనుక సంకల్పం చేసుకుంటే సముద్రానికి ఈవల ఒడ్డున ఉండి కూడా సంకల్ప మాత్రం చేతనే రావణాసుని సంహరించగలడు. కానీ తాను మానవ మాతృడిలాగా వచ్చాడు కాబట్టి ఒక మానవుడిగా ఉండి కూడా ఇవన్నీ చేయవచ్చును అని ఈ లోకానికి చూపించడం కోసం తను సంకల్పం చేసుకోలేదు కాబట్టి అంత కష్టపడినట్లుగా చూపించాడు. లేతే సంకల్పం మాత్రం చేతనే సంహరించగలడు. అలాంటి ఈరోజు శ్రీరామచంద్రమూర్తిని అలాగే శ్రీకృష్ణుని ఇద్దరిని కీర్తిస్తున్నారు. ఈ కొంగ కూడా దంభానికి గుర్తు అన్నమాట. దంభము అంటే లోపల లేనిది ఉన్నట్లుగా ప్రదర్శించుకోవటం. అలాంటి దంభానికి గుర్తుగా కొంగని, అహంకారానికి గుర్తుగా రావణాసురుని చూపిస్తున్నారు. అంటే పరమాత్మని చేరుకోవాలంటే ఈ అహంకారము దంభము తొలగిపోవాలి, అప్పుడే పరమాత్మని చేరుకోగలము. అలాగే ఈనాటి గోపిక గురించి చాలా విలక్షణంగా చెప్తున్నారు. అంటే ఈనాటి గోపిక ఎలాంటిదంట, తామర పువ్వులను పోలిన నేత్రములు కలది. అలాగే బీత హరిణీక్షణ అంటారు కదా, లేడి వంటి కన్నులు కూడా కలది. అలాగే తామర పువ్వుల్లో తుమ్మెదలు వాలితే ఎంత అందంగా ఉంటుందో అలాంటి కన్నులు కలిగిన గోపికను ఈరోజు పావాయ్ అని లేపుతున్నారు. అంటే ఈ తామర పువ్వులు పోలిన కన్నులంటే స్వామిని కూడా పుండరీకాక్షుడు అంటారు కదా. ఆ పుండరీకాక్ష నామాన్ని ఈరోజు అడుగుండి. పుండరీకాక్షుడు ఎంత అందమైన కన్నులు స్వామివి. అలాంటి పుండరీకాక్షుని నామాన్ని ఈరోజు స్మరిస్తున్నారు. తామర పువ్వులు పోలిన నేత్రములు కలదానా. అలాగే లేడి వంటి కన్నులు అంటే ఈ లేడి కన్నులు ఎలా ఉంటాయి, బీత హరిణీక్షణ అంటారు కదా, ఇలా చంచలమైనవి అనమాట. ఇలా కదిలిపోతున్నట్లుగా ఉంటాయంట. ఎందుకు లేడిని పోలిన కన్నులు కలదానా అని పిలుస్తున్నారంటే, స్వామికి కన్నయ్యకి ఎటువైపు నుంచి ఏ రాక్షసుల వల్ల ఎలాంటి ఆపద వస్తుందో అని ఆ కన్నయ్య మీద ప్రేమతో ఆ భయం అనేది ఆ కనుల్లో కనిపిస్తూ ఉందట ఈనాటి గోపికకి. అమ్మ, నీవు లేచి రావాల్సింది, నిన్ను ముందుంచుకొని మేమందరము వ్రతక్షేత్రానికి తరలిపోతాము. వ్రతక్షేత్రానికి చేరుకొని అక్కడ మనమందరం కలిసి స్నానం ఆచరిద్దాము. అంటే తెల్లవారకూడదట, తెల్లవారుజామునే స్నానం చేయాలి. తెల్లవారితే సూర్యుని కిరణములు సోకి నీరు వేడిగా అవుతుంది కదా, ఆ వేడి నీరుతో స్నానం చేస్తే కృష్ణ విరహతాపము చల్లారదు కదా మనందరికీ. అందుకే తెల్లవారుజామునే లేచి
ఆ ఆ చల్లటి నీళ్ళనే మనమందరము కలిసి కృష్ణ విరహతాపము తీరినట్లుగా స్నానము చేద్దాము, లేచి రావలసినది అని ఈనాటి గోపికను ప్రార్థిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.